నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. ప్రజా క్షేత్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలంటే మేడిగడ్డ పడగొట్టాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట్లు అనుమానాలున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని గతంలో రేవంత్ అన్నారన్నారు హరీష్. బీఆర్ఎస్ పై కోపంతో కాంగ్రెస్ ఏదైనా చేయొచ్చని ఆరోపించారు. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరం పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రెండు మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్. కానీ ఆయన ఏంటంటే దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్రపతి. రాజకీయంగా కక్ష ఉంటే తమపై తీర్చుకోవాలి, కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు మాజీ మంత్రి కేటీఆర్. కుంగిన మేడిగడ్డ పిల్లర్లను బీఆర్ఎస్ నేతలతో పరిశీలించిన కేటీఆర్ నీళ్లు లేక కొన్ని జిల్లాలు ఇబ్బంది పడుతున్నాయని, వానాకాలంలోపు మేడిగడ్డను రిపేర్ చేయాలన్నారు. నిపుణుల సలహాలు తీసుకుని ప్రాజెక్టు పిల్లర్లను రిపేర్ చేయించాలని కేటీఆర్ ప్రభుత్వానికి తెలిపారు. దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తూ ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి. మొన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మల్కాజ్గిరిలో కాదు, దమ్ముంటే కరీంనగర్ లోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు. 10 సంవత్సరాలు మంత్రిగా చేసి ఇప్పుడు ఓడిపోయినా మంత్రులుగానే ఫీల్ అవుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి శాసనసభ వేదికగా పరిణామాలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇష్యూ కావచ్చు, లేదా అవినీతి అనేక అంశాలకు సంబంధించిన చర్చ జరిగే సందర్భంలో భవిష్యత్తులో నాకు శిక్ష తప్పదేమో, నా పరిస్థితి ఏందో అని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనతో కేటీఆర్ గారు మాట్లాడుతారో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఉన్నటువంటి చట్టాల కారణంతో వేడి లేచి పట్టుకొస్తారు మళ్ళా. కాబట్టి అట్లా తప్పించుకునే ప్రయత్నం వద్దు. ఇక్కడనే సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ పార్లమెంట్ కావచ్చు, మా తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీ ఉన్నారు. మీరు మల్కాజ్గిరి దాకా పోయే అవసరం లేదు, మా దగ్గరికి రమ్మని కోరుతా ఉన్నాం. తెలంగాణలో నీటి కోసం రైతులు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా మేడిగడ్డ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. రైతుల ఆందోళన నుంచి దారి మళ్లించడానికే గోరంత దాన్ని కొండంత చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టును త్వరగా రిపేర్ చేయించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ తెలంగాణకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారాజ్ను త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేసి రెనోవేట్ చేసి రీస్టోర్ చేసినట్లయితే నీటి నిల్వ చేసుకోవచ్చు, తిరిగి రైతాంగానికి సాగునీరు అందించవచ్చు అనేదే మా అభిప్రాయం. ఎండలు ముదరకముందే, ఏప్రిల్ మాసము మే మాసం రాకముందే తెలంగాణ వ్యాప్తంగా నీటి కష్టాలు వచ్చాయి. అప్పుడే రైతులు నీటి కొరకు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం, ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆ విషయాన్ని కప్పిపుచ్చటానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి, ప్రజలకు కావలసిన సాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ హయాంలో పాలన, మోదీ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సోనియా గాంధీకి కొమ్ము కాస్తూ సూట్ కేసులను ఢిల్లీకి తరలించడంపై యుద్ధం చేయాలన్నారు. కుటుంబ అవినీతి పాలనపై బీజేపీ యుద్ధం చేస్తుందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఖతమవుతుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే యూపీఏ హయాంలో ఇదే కేసీఆర్ కాంగ్రెస్ మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గంలో పనిచేసింది. నేను ఈరోజు 10 సంవత్సరాల క్రితము దేశం ఏ రకంగా ఉండింది, ఈ రోజు ఏ రకంగా ఉందో చర్చకు సిద్ధంగా ఉన్నాము. 10 సంవత్సరాల క్రితము ఇదే హైదరాబాద్ నగరంతో సహా దేశమంతా ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతల సమస్య ఉండేది, ఉగ్రవాద కార్యక్రమాలు ఉండేది, తీవ్రవాద కార్యక్రమాలు ఉండేది, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేది. మన హైదరాబాద్ నగరంలో కూడా నేను మరీ చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి మీరే అధికారంలో ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నాడు యుద్ధం చేస్తారట. ఎవరి మీద యుద్ధం? నరేంద్ర మోడీ మీద యుద్ధం కాదు, కుటుంబ పరిపాలన మీద యుద్ధం చేస్తా ఉన్నాము. మీ అవినీతి పాలన మీద మేము యుద్ధం చేస్తా ఉన్నామని చేస్తాము. బీఆర్ఎస్ దూకుడు చూస్తుంటే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అని, ఒక సీఎంనే రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు జీవన్ రెడ్డి. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే నిజామాబాద్ లో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఆశ్చర్యకలుగుతుంది. నీ ఎమ్మెల్యే పదవి ఎక్కడా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడా? నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉందని చెప్పి అంటున్నాను. నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉందని చెప్పి అంటున్నాను. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటావే నువ్వు? రమ్మ రేవంత్ రెడ్డి గారు ఎవరైనా వేరు. నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు, ఆయన మాట, నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి చేయమంటుండు. కొన్ని లేకుంటే ఇట్లాననేది ఉండే. ఈ తమ్ముడు రేవంత్ రెడ్డి గారి కంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటే చేస్తాడు. నెంబర్ 1 ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటే చేస్తాడే కన్నా. అది కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లైంట్ కంటే పోటీ చేయాలి. చూడు ఆయన మాట్లాడు అంటే ఆయన ఎట్లుందని మాట్లాడి తీరు నక్కకు నాగలోకాన్ని విన్నట్టు ఉందని చెప్పి అంటున్నా. ఎక్కడ నక్క, ఎక్కడ నాగలోకం అని చెప్పి అంటున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నాగలోకం ఉన్నట్టున్నా చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి గారు నాగలోకం ఉన్నట్టున్నా చెప్పి అంటున్నాను. తెలంగాణలోని ప్రాజెక్టులపై మాజీ సీఎం కేసీఆర్ అబద్ధపు ప్రచారాలు చేశారని కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు 80% పూర్తయిందని చెప్పి రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారన్నారు. లక్ష్మీదేవిపల్లిలో కనీసం భూసేకరణ కూడా చేయలేదన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయకుండా 80% నిధులు నొక్కేశారని విమర్శించారు. ఎత్తిపోతల పథకం 80% పూర్తయిందని చెప్పినటువంటి కేసీఆర్ అందరికన్నా పెద్ద అబద్ధం ఇది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 80% పూర్తవడం అనేది. ఇక్కడైతే లక్ష్మీదేవిపల్లి నిర్మించాలనో ఇక్కడ కనీసం భూసేకరణ చేయలేదు. రిజర్వాయర్ ఆనవాళ్ళు ఎక్కడ లేవు. నేను ఇలా సవాల్ చేస్తున్నా, ఏ టిఆర్ఎస్ నాయకుడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఉన్నా ఎక్కడికైనా ఇక్కడికి వచ్చినా సరే లక్ష్మీదేవిపల్లికి అనిరుద్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఉదండాపూర్ కు వచ్చినా సరే, మా జిఎంఆర్ అన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరవెన రిజర్వాయర్కి వచ్చినా సరే మీరు ఎంత పర్సెంటేజ్ పూర్తి చేసిందనేది మేము దగ్గర నుండి నిరూపిస్తాం. వాస్తవానికి వారు పూర్తి చేసింది 80% పనులు కాదు. కేటాయించినటువంటి నిధులలో దాని ఎస్టిమేట్ లో 80% నిధులు బుకింగ్ వాళ్ళు పనులు కాదు, 80% పూర్తయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథమై గిలగిలా కొట్టుకుంటుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సెటైర్ వేశారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఉందన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సొంతం చేసుకోబోతుందని కుండబద్దలు కొట్టి చెప్పారు లక్ష్మణ్. బీఆర్ఎస్ కూడా దాదాపు అడ్రస్ గల్లంతైపోతుంది. రెక్కలు విరిగిన పక్షిగా ఇవాళ గిలగిలా కొట్టుకుంటా ఉన్నది. కాబట్టి ఇవాళ
ఇద్దరే కాదు అనేక మంది కూడా ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఇవాళ బీజేపీ వైపు చూస్తాను. దేశవ్యాప్తంగా 370 స్వతహాగా బీజేపీ గెలుస్తా ఉన్నప్పుడు 17 సీట్లలో కూడా తెలంగాణలో అత్యధికంగా బీజేపీ గెలవబోతా ఉన్నది. అందుకనే ఇవాళ ఈ రెండు పార్టీలు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టుగా రెండు పార్టీలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా, ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు మాత్రం మోదీ గారికే పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిపిస్తామని, మా బతుకులు జీవితాలు, మాకు ఇల్లు ఇచ్చినాడు, మరుగుదొడ్లు ఇచ్చినాడు, మాకు నల్లాధార నీళ్ళు ఇచ్చినాడు, మాకు రుణాలు ఇచ్చాడు, ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు, ఇంతకంటే మాకు ఏం కావాలని చెప్పి కూడా ప్రజలు ఇవాళ మరి ఆ రకంగా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమనవుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల అనంతరం తప్పకుండా తిరుగులేని శక్తిగా తెలంగాణలో బీజేపీ మారుతుంది. మోదీ ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎలా వసూలు చేయాలో తమకు బాగా తెలుసునన్నారు. ఇటు గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని ఈటెల మండిపడ్డారు. హామీలు ఇచ్చాడు, మళ్ళీ ముఖం కనబడదు. ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిందో నిజమైన ఇది కరుణా నిజమానికి ఇచ్చుకున్నారు. మీరు 2000 రూపాయల పెన్షన్ సరిగా వస్తలేదు. వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు 2000 రూపాయల పెన్షనే ఈ నెల పెన్షన్ మళ్ళీ నెల ఇచ్చిండ్రు. కానీ వీళ్ళు ఏం చేసిండు, 4000 ఇస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, నువ్వు ఎంత ఇట్లా డబ్బల ఓటై తెల్లారి రిజల్ట్ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతా, నీకు 4000 ఇస్తా అని చెప్పాడు. 3 నెలలు అవుతుంది. ఇప్పుడు కొద్ది రోజులే 3 నెలలు రాలే, 4000 రాలే. మేమెందుకున్నాం? ఇవాళ మా పూర్ణనరసింహ గౌడ్ గారు కానీ మేము కానీ రేపు మమ్మల్ని ఓటేమని ఎందుకు అడుగుతున్నాం? మాకు ఓటేసి గెలిపిస్తే ముక్కు పిండి 4000 రూపాయల పెన్షన్ చేసి మాది. మాకు ఓటేసి గెలిపిస్తే సకలాంగులకు వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇచ్చే మాది. మాకు ఓటేసి గెలిపిస్తే ఏ రైతాంగానికైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ రుణమాఫీ డబ్బులు ఇవ్వకపోతే. భాషా సినిమాలో రజనీకాంత్ డైలాగ్ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ తీరుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. 24 సీట్లను 240 సీట్లన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఓడిపోతాననుకున్న సీట్లనే జనసేనకు కేటాయించారని ఎద్దేవా చేశారు. సినిమాలో ఉంది భాష ఒకసారి చెప్తే 100 సార్లు అన్నట్టు. ఈయన 24 సీట్లు అంటే 240 అనుకుంటే ముందు పోటీ పెట్టడానికి ఆయన లేదని, ఆయనేమో పక్క మాకు శక్తి ఉందా, మనకు కార్యకర్తలు మనకున్నారా, బూత్ స్థాయిలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా, దానికి డబ్బులు ఉన్నాయా, టీడీపీతో పోటీ పడగలమా అని అన్న వ్యక్తి 24 సీట్లు గెలిచేవి చూస్తారని చెప్పి మన 24లో కనీసం ఒక 7 వీళ్ళ 30,000 దాటిన 15 సీట్లలో ఒక 7 టీడీపీ పోటీ చేస్తారు. అంటే ఇన్నింగ్ సీట్స్ అంటే ఇన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన సీట్లని ఆయన అనుకుంటే ఆ 30,000 వచ్చిన వాటిలో పోటీ పెట్టాలి. మిగిలినవన్నీ ఎగైతే పోతాడో గ్యారంటీగా. చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోట తను 24 ఇచ్చాడు. ఆ సీట్ ఎంత ఉందో ఈయనేమో బాగా నీట్గా పవన్ కళ్యాణ్ గారి అలా రంగుల ఫోటో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి కాబట్టి, అనుకునే ఓట్లు. గాజు గ్లాసు కూడా బొమ్మ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈయనకేమో 5 ఒక మెడికల్ షాప్లో రాసిస్తాడు చిత్తుకాయట మీద ప్రిస్క్రిప్షన్, అట్లాంటి దాని మీద రాసిచ్చే అది పెట్టుకుని వచ్చి చదువుకొని ఈయన వచ్చి నేను వామనావతారం అధపతాలని చెప్తా బలిచక్రవర్తి ఇది అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు ఎంతో నవ్వుతారని అది కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకి. 5 సంవత్సరాల పాలనలో అభివృద్ధిపై ప్రజలకు చెప్పలేని దుస్థితిలో వైసీపీ ఉందని మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజలను ఓట్లడిగే ధైర్యం లేకే తమ నాయకులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి అధికారులు తొత్తులుగా ఉన్నారని, వచ్చే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని సూచించారు. ఓపెన్ గా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తానేం చేశాడో చెప్పుకోలేక ప్రజల దగ్గరికి వెళ్ళి నేను 5 సంవత్సరాలు మీకు ఇది చేశాను, నాకు ఓటు ఇవ్వండి అనేటువంటి ఒక ధైర్యం లేక తన చెంచాలైనటువంటి వ్యవస్థల్ని పెట్టుకొని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేస్తూ జైల్లో పెడుతున్నటువంటి మాట మనం 5 సంవత్సరాలు.
ఏపీలో పొత్తులపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జనసేన టీడీపీతో పొత్తుల గురించి మాట్లాడే అధికారం తమకు లేదన్నారు. పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. అతి తొందరలోనే 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మీరు ఒకటి నేను చెప్తున్నాను, బట్ పొత్తుల గురించి మాట్లాడటానికి మాకు అధికారం లేదు. మా కేంద్ర నాయకత్వమే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఈ ప్రచారానికి నేను జనవరి 22 నాడు నుంచి మేము ప్రచారం మొదలుపెట్టాం. వెళ్ళిన చోటల్లా అంతా బాగుంది బాబు, 3 ఎప్పుడు కలుస్తాయి అంటున్నారు. ఇంకా దానికి సమాధానం 3 ఎప్పుడు కలుస్తాయంటే తొందరలో అంటున్నాం. తొందరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ఒకలా లోపల ఇంకోలా ఉండే వ్యక్తని హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఆరోపించారు. కనీసం పార్టీని రాజ్యాంగబద్ధంగా నడపడం కూడా చేతకాని అసమర్థుడని హేళన చేశారు. 6 సంవత్సరాల కాలంలో కేవలం 30 నిమిషాలు మాత్రమే పవన్ తనతో మాట్లాడారని ఫైర్ అయ్యారు. రోజు చూస్తుంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆశలన్నీ కూడా నిరాశలైంది. ఆయన పైకి కనిపించేది, పైకి చెప్పేది ఒకటి, లోపల ఉన్న మనిషి వేరు, ఆయన మనస్తత్వం వేరు. అసలు కనీసం పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చేత కానీ ఒక అసమర్థుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. టీడీపీ జనసేన ఉమ్మడి సభపై లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్ చేశారు. సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిగజారుడుతనంగా మాట్లాడారని దుయ్యబట్టారు. పవన్ మాటలు చూస్తుంటే చదువుకున్న వారిలా లేవని విమర్శలు చేశారు. 9 నెలల్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎం అయితే పవన్ పార్టీ పెట్టి చేతకాని పిరికివాడిలా తయారయ్యారని కామెంట్స్ చేశారు. చూశాక ప్రతిపక్షాల సభ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి సభ చూశాక ఇంత వరస్ట్ సభ ఎప్పుడు జన్మ అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఇంత హీనంగా మాట్లాడిన వాళ్ళు, అందులో అంత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అంత దిగజారిపోయి మాట్లాడారు అంటే ఎంత బలహీనంగా ఉన్నారో వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో తొక్కేస్తాము, ఏం పాతాళాన్ని తొక్కేస్తాం. ఎందుకంటే ఏదో అంటారే, ఒట్టిగొడ్డు కరుపులు ఎక్కువ అని తెలుగులో సామెత ఉంది. ఏ పాలు ఇవ్వలేనప్పుడు అది ఓరికి అరుస్తూ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు